గతంలో కూడా మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి గారి అండదండలతో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు మీరు చేశారు. అసలు దాని గురించి ఏంటి అవినీతి, దేని గురించి? ఒకటండి, వాస్తవం ఏంటంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్లో చాలా విచ్చలవిడితనం, అంటే అక్రమ ఇసుక రవాణా కానీ, గ్రానైట్ అక్రమ రవాణా కానీ, అదే ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి చెక్ డ్యామ్లు ఏదైతే పెట్టాలని చెప్పేసి చెక్ డ్యామ్లు నిర్మించే విషయంలో కానీ, ఈ స్మార్ట్ సిటీ 2017 స్మార్ట్ సిటీ నిధులు అక్రమాలు కానీ, అంటే ప్రభుత్వ భూముల కబ్జాల విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఈ నగరంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను వాస్తవంగా ఏంటంటే ఇవాళ ప్రభుత్వంకి రావాల్సిన పన్నులు కట్టాలని చెప్పేసి, ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి, ఇవాళ అక్రమ ఇసుక రవాణా ఏదైతే ఉందో ఇవాళ ఏదైతే భూగర్భ జలాలు అరగంటిపోతాయని చెప్పేసి, అదే చెక్ డ్యామ్లు ఏదైతుందో ప్రభుత్వ దుర్గత అని చెప్పేసి పోరాటం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే చాలా ఇష్యూలో కూడా మాట్లాడడం జరిగింది. నేనేమంటా అంటే ఇవాళ అన్ని ఇష్యూలు మాట్లాడుతున్నా, అన్ని ఇష్యూలు కొట్లాడినా, అన్ని ఇష్యూలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కొన్ని విషయాలు. ఇంకా నేనేమంటా అంటే ఇవాళ అన్ని విషయాలు కూడా 2020 వరకు పోరాటం జరిగింది. తర్వాత కరోనా రావడం జరిగింది. కరోనా తర్వాత ఇవన్నీ కూడా కొట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక అవకాశం వచ్చింది నా డివిజన్ కోసం. మీ జనరల్ అయింది వల్ల నగర సమస్యల మీద పోట్లాడిన వ్యక్తిని ఇవాళ నా డివిజన్ అభివృద్ధి కోసానికి, నా డివిజన్ స్మార్ట్ డివిజన్ చేసుకోవాలి కాబట్టి ఇవాళ నేను ఇవాళ కార్పొరేట్ గా పోటీ చేయడానికి నా డివిజన్ ప్రజల ఆశీస్సుల మేరకే నేను ముందుకు వస్తున్నాను ఇవాళ.